కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కరప మండలం జెడ్బావవరం గ్రామంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటుని జనసేనకు కేటాయించారని తెలిపారు। తమ పార్టీ గుర్తు గాజు గ్లాస్ అని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని తెలిపారు। ఏ గ్రామానికి వెళ్లినా మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయన్నారు। అనంతలక్ష్మి సహకారంతో ఈ నియోజకవర్గం నుంచి తాను గెలవడం తథ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు। ఈ రోజు బావరం గ్రామంలో ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టాం। చాలా అనంతలక్ష్మి సత్యనారాయణ గారు, అలాగే కోఆర్డినేటర్ అయినటువంటి బాబీ గారు, అలాగే గ్రామ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు మొత్తం అందరూ కూడా ఇవాళ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది। ప్రతి చోటకి ఒక అవేర్నెస్ తెలియజేయడం అనంతలక్ష్మి గారి ద్వారా ఇది కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీకి పొత్తులు ఇవ్వడం జరిగింది। సైకిల్ కాదు, దాని నుంచి గ్లాసు అనే విషయం ప్రతి ఒక్క చోటకి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉదయం నుంచి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం। మేమైతే ఈ గత వారం 10 రోజుల్లో ప్రచారం చేసిన ప్రతి చోట కూడా అనంతలక్ష్మి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మాకు ప్రతి చోట తారసపడతా ఉన్నాయి, ప్రతి ఒళ్ళు చెప్తా ఉన్నారు। ఖచ్చితంగా అనంతలక్ష్మి గారు తీసుకుని ప్రచారం చేసుకున్నట్టయితే 100 పాలు ఈ సీట్ మేము నెగ్గి మంచి మెజార్టీతో నెగ్గుతామని చెప్పి అనుకుంటా ఉన్నాను। అట్లాగే ఇవాళ 17వ తారీఖుని జరగబోయే సభలో మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికే 10 to 12% వేరియేషన్ తోటి రెండు పార్టీలు నడుస్తూ ఉన్నాయి। మా పార్టీ కానీ మా పొత్తులో ఉన్నటువంటి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏ సర్వే చేసినా సరే 10 to 12% డిఫరెన్స్ కనపడతా ఉంది। ఒకసారి మా మేనిఫెస్టో ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత రేపు మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన సంచలనాలు చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏ రకంగా ఉంటుంది అన్నది మేము ప్రస్తుతానికి చెప్పలేం, కానీ ఖచ్చితంగా 12-20% వెళ్తుంది అన్నది ధీమాగా మనం చెప్పగలుగుతాం। అభివృద్ధి ఏం చేసామన్నది చెప్పవసరం లేదు మేము। అది మెజార్టీ వచ్చినా రాకపోయినా, ఓటేసినా ఓటేకపోయినా, ఆ కులం ఈ కులం అనే సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ ఆ రోజున డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసింది కాబట్టి ఈ గ్రామంలో ఏ అభివృద్ధి చేసినా తెలుగుదేశం పార్టీ చేసినట్టే లెక్క। అందుచేత దాని మీద మేము కాన్సన్ట్రేషన్ పెడతల్లా। చేసిన అభివృద్ధికి ఓటేయండి పంతం నానాజీ గారికి। ఆ అభివృద్ధి ఓటేసేటప్పుడు గతంలో 25 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక బీసీ వర్గానికి ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ పొత్తులో వేరే వాళ్ళకి వెళ్ళిందని కొంచెం నిరాశ నిస్పృహ ఉంటుందని వాళ్ళని ఎలాగ ఎడ్యుకేట్ చేయాలన్నది అందరం కూడా కూర్చొని ఆలోచించుకుని ఇవాళ రంగంలో దిగటం జరిగింది। మీరన్నట్టు వాడు ఇవాళ నుంచి కాదు, అప్పుడే 15 రోజులు మట్టి ఆయన చేస్తూ ఉన్నాడు। ఇవాళ మా కోఆర్డినేటర్ మేము ఇక్కడికి రావటం జరిగింది। షెడ్యూల్ ప్రకారంగా 18వ తారీఖు నుంచి సుమారు 25-26వ తారీఖు దాకా ఒక 10 విలేజ్లు రోజు రెగ్యులర్గా వేసుకున్నాం। ముఖ్యంగా జన సైనికులకైతే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే చెప్పేదందరికీ ఒకటే మనవి, మేము దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టమంటున్నాను నాయకులందరినీ కూడా। ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే సైకిల్ గుర్తుకు ఓటు వేయటానికి అలవాటు పడ్డారో గత 30-40 సంవత్సరాల నుండి వాళ్ళు బ్యాలెట్ దగ్గరికి వెళ్తే సైకిల్ గుర్తు ఉండదు। ఇంచుమించు 99% కూడా ఎంపీ క్యాండిడేట్ కూడా జనసేనకి వెళ్తుంది కాబట్టి 2 గుర్తులు అక్కడ ఉండవు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు। అవతలోడు కొన్ని జిమ్మిక్కులు చేస్తారు ఈ బ్యాలెట్లో, ఆ జిమ్మిక్కులకి మీరు తట్టుకునేలాగా